నన్ను ఇంట్లో నుంచి పంపిస్తానంటావా? నీ కళ్ళ ముందే నేను ఇంట్లోకి వెళ్తున్నాను చూడవే. ఇంట్లోకి వెళ్ళగానే మొదట చేయబోయేదేంటో తెలుసా? నీ కూతుర్ని చంపేయడమే. వద్దు, నా కూతుర్ని ఏమి చెయ్యొద్దు. పోటీ నీకు నాకు మధ్య. నన్ను ఏమైనా చేసుకో, నా కూతుర్ని మాత్రం వదిలే. దయచేసి నేను చెప్పేది విను. నువ్వు చెప్పేది విని జాలి పడ్డానికి నేను మనిషిని కాదు, పాముని. నా కూతుర్ని ఏం చేయకు. జానకి, నీ కూతురే. నా కూతుర్ని వదిలే. నా కూతుర్ని ఏం చేయకు. వద్దు, అది చిన్నపిల్ల. నాన్నేం చెయ్యకు. నీకు చేతులది దండం పెడతాను. నా కూతుర్ని వదిలే. మేడ మీద నుంచి కింద పడేసేటప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి నీ కూతుర్ని కాపాడుకున్నావు. పెట్టెలో పెట్టినప్పుడు నాకే తెలియకుండా వచ్చి కాపాడుకున్నావు. లారీ కిందకి తోసినప్పుడు మెరుపు వేగంతో వచ్చి కాపాడుకున్నావు. ఇప్పుడు ఈ హద్దు దాటొచ్చి కాపాడు చూద్దాం. వద్దు, అది ముక్కు మచ్చలారని చిన్నపిల్ల. గంగతో కలిసి తను నీకు పూజలు చేసింది. అందుకోసమైనా తనని వదిలే. ఏదో పెద్ద ఇంటిని కాపాడుతున్నట్టు గొప్పలు చెప్పావు. ఇప్పుడు నీ కూతుర్ని ఎలా వచ్చి కాపాడతావే? నీ ప్రేమ గొప్పదని చెప్పేదానివి కదే. ఇప్పుడు నీ ప్రేమ ఎక్కడికి పోయిందే? నువ్వు నన్నెంతగా ఎదిరించినా నా పగని ఏమీ చేయలేవని ఇప్పటికైనా అర్థమైందా? ఆఫ్టర్ ఆల్ నువ్వు ఆత్మ వేయుండి నా ప్రయత్నాలకి అడ్డు తగిలి నా కాళ్ళు చేతులు కట్టిపడేశావు కదే. ఇప్పుడు నా బలం ఏంటో నువ్వే చూడవే. అయ్యో, నా బిడ్డనే చెయ్యకు. నా దేవసేనని ఏమి చెయ్యకు. వద్దు, తనకెంతో భవిష్యత్తు ఉంది. తన ప్రాణాలు తీయకు. ప్రాణాలు తీస్తాను. వద్దు వద్దు. ముందు దీని ప్రాణాలు తీస్తాను, తర్వాత నీ మొగుడు ప్రాణాలు తీస్తాను. నువ్వేమీ చెయ్యలేవు. నేను చేసేది చూస్తూ ఉండాలంతే. ఈ ఇంట్లో నేనిచ్చే మొదటి బలిని నీ కళ్ళతో నువ్వే చూడు. వద్దు వద్దు వద్దు.
ఇప్పుడు ఇక్కడ నుంచి కింద పడిపోతుంది. కళ్ళు అప్పగించి చూడు. కింద పడేయకు. నీ కూతురికి వయసు ఇప్పుడు 7 ఏళ్ళు కదా. 7 అంకెలు లెక్క పెడతాను. ఆ లోపు నీ కూతుర్ని వీలైతే కాపాడుకో. లేకపోతే చిన్న భిన్నమైన నీ కూతురు శవాన్ని చూడాల్సి వస్తుంది. అయ్యో, నా కూతుర్ని కింద పడేయద్దు. నీకు దండం పెడతాను. 1 2 3 ఏమైపోయింది? నా ప్రేమ నా కూతురు మీద, నా కుటుంబం మీద ఉందంటే నీ ప్రేమ ఎవరి మీద ఉందో నాకు తెలియదనుకున్నావా? అందుకే నీ అయ్యలోకి ప్రవేశించాను. అయ్యా, 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 నా కూతుర్ని నువ్వు చంపావంటే నీ అయ్యని నేను చంపేస్తాను. హే జానకి, మా అయ్యను వదిలే. చెప్పేది విను. నీ అయ్యని నేను వదిలేయాలంటే నా కూతుర్ని నువ్వు వదిలేయాలి. ఏయ్, వద్దు. ఆయన వదిలే. ఆయన ఏం చెయ్యొద్దు. 3 అంకెలు లెక్కెట్టేలోగా నా కూతుర్ని నువ్వు వదిలేసి నువ్వు పాతి పెట్టిన యంత్రాన్ని నువ్వే తీసి పడేయాలి. అలా చెయ్యలేదంటే మీ అయ్య ట్రైన్ గుద్దుకుని నామరూపాలు లేకుండా పైకి పోతాడు. నీ కూతురు ఏం చేయట్లేదు, వదిలేస్తున్నాను. ఒకటి, రెండు. నీ కూతురు ఏం చేయట్లేదు, మంత్రించి తీసేస్తున్నాను. మా అయ్యనేం చేయొద్దు. యంత్రాన్ని తీసి పారే. తీసేస్తున్నాను. నువ్వు చెప్పినట్టే చేశాను. మా అయ్యను వదిలే. నేను చెప్పినట్టు విన్నాను కదా. ఇంకా మా అయ్యను ఎందుకు ట్రాక్ మీద నడిపిస్తున్నావు? నాకు మా అయ్య మాత్రమే ఉన్నారు. ఆయన వదిలిపెట్టు.
నీ కూతుర్ని తెలివిగా కాపాడానని సంతోషిస్తున్నావా? ఈ సంతోషం ఎంతసేపు ఉండదు, ఉండనివ్వను. నువ్వు ఒట్టి పావువే, కానీ నేను ఓ బిడ్డకి తల్లిని. దానికి ఏదైనా ప్రమాదం తలపెడితే ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నీకేమేం తెలుసో నాకు చూపించేశావు. నువ్వింతవరకు చేసినవన్నీ నేను లెక్కలో పెట్టుకోలేదు. కానీ ఈరోజు మా అయ్యనే చంపాలని చూసావు కదా, దీనికి నీ మీద ప్రతీకారం తీర్చుకోకుండా వదిలిపెట్టను. కాటికి కాలు చాచిన ముసలాడు గురించి నువ్వంతగా బాధపడుతున్నావే. బంగారు భవిష్యత్తున నా కూతుని చంపాలనుకుంటే నాకెంత బాధగా ఉంటుంది. ఇంతకన్నా ఎక్కువగా బాధపడేలా చేస్తానే. ఎవరినైతే కాపాడాలనుకుంటున్నావో వాళ్ళందరినీ అంతం చేసి నిన్ను బాధలో మునిగేలా చేస్తానే. నా కుటుంబాన్ని ఏదైనా చెయ్యాలనుకుంటే ముందు నన్ను ఎదుర్కోవాలి. నువ్వు ఎంతగా పగ తీర్చుకోవాలనున్నా, నువ్వు ఎంత పెద్ద శక్తివైనా సరే, నన్ను నువ్వు ఏమి చెయ్యలేవే. నా శక్తి ఏంటో తెలియకుండా అనవసరంగా నాతో పోటీ పడుతున్నావు. నువ్వింతటితో ఆపేయ్. నేను ఆపనే. నా కుటుంబానికి వ్యతిరేకంగా నువ్వేమైనా చేస్తే నీకు తగిన శాస్తి చేస్తానే. ఎవరు అనుకున్నది జరుగుతుందో చూద్దామే. నేను అనుకున్నదే జరుగుతుంది. నేను అనుకున్నదే జరుగుతుంది. నివ్వనే, జరిపించి చూపిస్తానే. అల్లుడు, నీతో మాట్లాడడానికి నేను వచ్చాను. అల్లుడు, చెప్పత్తయ్య. జానకి ఆత్మ నాలోకి ప్రవేశించి ఈ ఇంట్లో వాళ్ళందరినీ ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది. అల్లుడు, ఆ ఆత్మ చేసే ప్రతి పనికి నేనే బాధ్యురాలనుకొని రూమ్లో కూర్చొని ఏడుస్తున్నాను. అల్లుడు. ఎవరు? నువ్వా? అక్కా, నేను చాలా సీరియస్ గా మాట్లాడుతున్నాను. నువ్వు నన్ను వెక్కిరించుకో. ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఏడిపించేది నువ్వు. నువ్వు ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నావంటే ఎవరైనా నమ్ముతారా? ఏమిటి మంజు, నా గురించి ఇలా అందరూ తప్పుగా అనుకోవడం వల్లే నేను పడే కష్టాలు కూడా మీ ఎవరికి అర్థం కావడం లేదు. వారం రోజులుగా సరిగ్గా నిద్రపోవడం లేదు. 4-5 రోజులుగా నేనేమీ తినడం లేదు. నాలో ఉన్న ఆత్మ నన్ను ఇలా ఇబ్బంది పెడుతోంది. ఈ చిత్రవద అనుభవించలేక జానకి ఫోటో ముందు నుంచొని నన్ను వదిలి వెళ్ళిపోమని బెక్కి బెక్కి ఏడ్చాను తెలుసా. నీ ఏడుపు తట్టుకోలేక ఆ జానకి ఆత్మ పారిపోయి ఉంటుందే. ఎలా మంజు, నువ్వు అంత కరెక్ట్ గా చెప్తున్నావు? నీకన్నా ముందు పుట్టినాకే తర్వాత నువ్వు తనకి ఏ కథ చెప్పబోతున్నావో తెలియదంటావా? లేదక్కా, నేనిప్పుడు ఏం చెప్పబోతున్నానో మీ ఎవరికీ తెలియదు. ఇంతకీ ఏం చెప్పదలుచుకున్నావే? జానకి ఆత్మ నాలోకి ఎందుకొచ్చిందనేది చిదంబర రహస్యంలా ఉండిపోయింది కదా. ఆ రహస్యానికి జానకి ఆత్మే సమాధానం చెప్పింది. నేనిప్పుడు ఏం చెప్పబోతున్నానో మీ ఎవరికీ తెలియదు. ఇంతకీ ఏం చెప్పదలుచుకున్నావే? జానకి ఆత్మ నాలోకి ఎందుకొచ్చిందనేది చిదంబర రహస్యంలా ఉండిపోయింది కదా. ఆ రహస్యానికి జానకి ఆత్మే సమాధానం చెప్పింది. ఆత్మ నీలో ఉందని చెప్పడమే అబద్ధం. ఇందులో ఆత్మ నీతో మాట్లాడిందా? అయ్యో అక్క, నేనేమన్నా తిక్కదాన్ని అనుకున్నావా? మీకు నా మాటలు ఎప్పుడూ నమ్మసక్యంగా ఉండవక్క. కానీ ఇబ్బంది పడుతున్న నాకే ఆ బాధ ఏమిటో తెలుసు. నేనేం చెప్పదలుచుకుంటున్నానో కాస్త వినచ్చు కదా. అక్క, తను ఏడుస్తోంది. ఏం చెప్పాలనుకుంటుందా విందాం అక్క. ఇది చెప్పే కథలు వినాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు విను, నేను వెళుతున్నా. అక్క, నీకు ఆత్మల మీద నమ్మకం లేకపోతే వెళ్ళిపోవడమేనా?
రా విందు రా. దేవి నువ్వు చెప్పు, జానకి ఆత్మ వచ్చి నీతో ఏం చెప్పింది? మంజు, అల్లుడు గంగని పెళ్లి చేసుకోవడం ఆత్మకి నచ్చలేదట. ఈ ఇంటికి కోడలుగా రావడానికి కొన్ని అర్హతలున్నాయట. ఆ అర్హతలు గంగకి లేవట. జానకి స్థానంలోకి ఒక పని మనిషిని తేవడం వల్ల జానకి గౌరవం దెబ్బతిందట. దాని వెంటనే సరిదిద్దాలందే. గంగ ఈ ఇంటికి కోడలైంది, అరుణ్తో కలిసి కాపురం చేస్తోంది. ఇక మీదట ఏం చేస్తాం? దానికి దేవి ఇది అత్తయ్య అత్తయ్య దేవి అక్క వెళ్ళి నీళ్ళు తీసుకురా. అక్క అత్తయ్య ఏమైంది అత్తయ్య? అయ్యో దేవి అత్తయ్య త్వరగా నీళ్ళు తీసుకురండి. అత్తయ్య అత్తయ్య నేనే జానకిని. ఈ సీను చంద్రముఖిలో జ్యోతిక ఎప్పుడో చేసింది. జ్యోతిక కన్నా నువ్వు గొప్పగా ఏం చేయలేదు. ఈ ఫోజుని ఆండ్రియా చంద్రకళలో ఎప్పుడో ఇచ్చిందే, నువ్వు టూ లేట్. ఏమిట్రా ఇది? ఈ సీన్ ని కాంచనలో లారెన్స్ ఎంతో బ్రహ్మాండంగా రక్తి కట్టించాడమ్మా. ఇంకా నువ్వు ఫోన్ చేయడానికి నీ దగ్గర విషయం ఉండదే. ముసలి, నన్ను చూస్తే నీకు ఎగతాళిగా ఉందా? ఓవర్గా మాట్లాడుతున్నావు ఏంటే మీదకొస్తున్నావు? నాతో పెట్టుకోకే. ఇప్పుడు తిన్నదానికి నేను ముసల్దానో పడుచుదానో తెలుసుంటది కదే. ఎవరి దగ్గరే కుప్పి గంతులు? నేను పెళ్లి చేసుకొని బ్రహ్మచారిణ్ణి. నేను సౌండ్ ఇచ్చానంటే చెవులు పగిలిపోతాయి. వద్దు, నా గురించి తెలియక మాట్లాడుతున్నావు. పెద్దదానివని చూస్తున్నాను, లేదంటే వేసేస్తారు. జాగ్రత్త. ఏమిటి? నేను ఆత్మనని తెలిసి కూడా మీ అక్క నన్ను గౌరవించకుండా ఎగతాళి చేస్తోంది. దీన్ని పొమ్మను. పొమ్మను ఎక్కడి నుంచి? నేనేం చేశాను? నన్నెందుకు కొడుతున్నావు? మీ అక్కని కొడితే తను తట్టుకోలేదు, అందుకే నిన్ను కొట్టాను. మర్యాదగా మీ అక్కని ఇక్కడి నుంచి పొమ్మను. ఆ విషయం నువ్వే చెప్పచ్చు. చెప్ప. ఇప్పుడు మీ అక్కని పొమ్మంటావా లేదా? అక్క, ఈ ఆత్మ నన్ను కొట్టి చంపేసేలా ఉంది. నువ్వు పదక్క. నువ్వు ఉండటం వల్ల అది నన్ను కొడుతోంది. రాక మనం వెళ్ళిపోదాం. రా. వదలు. దీనిలో ఆత్మ ఉందని నాటకాలు ఆడుతుంటే దీనికి మీరు వంత పాడుతున్నారు. మీరు ఎలాగో చావండి. నేను వెళ్తున్నాను. ఎందుకు నవ్వుతున్నావు? నేను అనుకున్నది జరగబోతోంది. ఏం జరగబోతోంది? గంగా ఈ కుటుంబం నుంచి వెళ్ళిపోతుంది. గంగా ఈ ఇంటి కోడలేనప్పుడు ఎలా వెళ్ళిపోతుంది? గంగా ఈ ఇంటి కోడలే కాదు, దానికి డైవర్స్ ఇవ్వమను. గంగ ప్రాణాలతో ఉండాలంటే
నువ్వు తనకి డైవర్స్ ఇవ్వాలి. అలా చెయ్యకపోతే దాన్ని నేనే చంపేస్తాను. గంగని చంపేస్తానంటున్నావు? అయితే అరుణ్కి భార్య అక్కర్లేదా దేవి? ఆ ప్లేస్కి రావడానికి దేవి కూతురు శాంతి ఉందిగా. నువ్వు శాంతిని పెళ్లి చేసుకోవాలి అరుణ్. శాంతే నీకు తగిన అమ్మాయి. శాంతే నాకు నచ్చింది. గంగ ప్రాణాలతో ఉండాలంటే నువ్వు తనకి డైవర్స్ ఇవ్వాలి. అలా చెయ్యకపోతే దాన్ని నేనే చంపేస్తాను. గంగని చంపేస్తానంటున్నావు? అయితే అరుణ్కి భార్య అక్కర్లేదా దేవి? ఆ ప్లేస్కి రావడానికి దేవి కూతురు శాంతి ఉందిగా. నువ్వు శాంతిని పెళ్లి చేసుకోవాలి అరుణ్. శాంతే నీకు తగిన అమ్మాయి. శాంతే నాకు నచ్చింది. నువ్వు శాంతిని పెళ్లి చేసుకుంటేనే నేను దేవిని వదిలి వెళ్తాను. శాంతిని పెళ్లి చేసుకుంటానని చెప్పు. నీకు నీ దేవి అత్తయ్య కావాలనుకుంటే పెళ్లికి ఒప్పుకో. అత్తయ్య పెళ్లికి ఒప్పుకో అల్లుడు. నన్ను కాపాడు అల్లుడు. అల్లుడు ప్లీజ్ అల్లుడు. గంగ ముఖ్యమా మీ అత్తయ్య ముఖ్యమా? అల్లుడు నా ప్రాణం మీ చేతుల్లోనే ఉంది అల్లుడు. నన్ను కాపాడండి అల్లుడు. ప్లీజ్ అల్లుడు. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? శాంతిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకో. అల్లుడు అత్తయ్య దయచేసి ఒప్పుకో అల్లుడు. నువ్వు ఒప్పుకుంటేనే నేను ప్రాణాలతో ఉండగలను. ప్లీజ్ అల్లుడు. నువ్వు మౌనంగా ఉండే కొద్దీ నాకు ఆవేశం ఎక్కువ అవుతోంది. నా ఆవేశం ఎక్కువ అయితే నువ్వు తట్టుకోలేవు. అల్లుడు ఆత్మకి కోపం వస్తుంది. ఒప్పుకో అల్లుడు. ఆత్మ కోపం వస్తే మనం ఎవరూ తట్టుకోలేము అల్లుడు. ప్లీజ్ అల్లుడు. ఆత్మని టెన్షన్ పెట్టకుండా శాంతిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకో అల్లుడు. ప్లీజ్ అల్లుడు. నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? భర్తవి కాబట్టి ఇంతసేపు ఓర్పుగా ఉన్నాను. దేవి కూతుర్ని పెళ్లి చేసుకుంటానని చెప్పు. లేదా గంగా ఉండదు, దేవి ఉండదు. ఒకే సమయంలో ఇద్దరిని చంపేస్తాను. దేవి 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 జానకి, నా పెళ్ళాన్ని ఇంతలా ఇబ్బంది పెడుతున్నావే, ఇది న్యాయమా? అమ్మగారు ఇప్పుడు ధైర్యంగా తిరిగే నా పెళ్ళాన్ని ఇలా అడుగడుగునా పడిపోయేలా చేస్తున్నావే. దేవికి ఏమన్నా అయితే నా బతుకేం కావాలి? రూమ్కి తీసుకువెళ్ళి పడుకోబెట్టండి. అంతా సర్దుకుంటుంది. జానకి ఆత్మ వల్ల దేవి పరిస్థితి రాను రాను మరీ దారుణంగా మారిపోతోంది. ఈ సమస్య పెద్దది కాకముందే మనం ఏదో ఒకటి చెయ్యాలి అరుణ్. నమ్మేశారు. ఇప్పుడే నాకు హ్యాపీగా ఉంది. నా పేరు చెప్పుకొని మోసం చేస్తున్నావా? నీ అంతు చూస్తానే. అరుణ్ బాబు బయటికి బయలుదేరారా? ఇప్పుడే వస్తాను, ఉండండి బాబు. ఏం చేయబోతున్నారు మామయ్య? ఈరోజు అమావాస్య బాబు. అమావాస్య రోజు అర్ధరాత్రి అంటే
సరిగ్గా 12 గంటల నుండి 12 గంటల 5 నిమిషాల వరకు నందిని అమితమైన శక్తిని కలిగి ఉంటుంది. దిష్టి తీయడానికి ఉండమని చెప్పాను బాబు. అమ్మా గంగా, నాన్న దేవుడి పటాల దగ్గర గుమ్మడికాయ పెట్టాను, దాన్ని కాస్త తీసుకురమ్మా. నేను గుమ్మడికాయని తాకితే దేవి గారు ఏదో ఒకటి అంటారు, మీరే వెళ్ళి తీసుకోండి నాన్న. అరే అరుణ్ బాబు బయట బయలుదేరుతున్నారమ్మా, దిష్టి తీయాలి, త్వరగా తీసుకురమ్మా. అలాగే నాన్న. ఆ గంగా, అలాగే కత్తి కూడా తీసుకురమ్మా. ఇక్కడ పెట్టమ్మా. గంగా, ఈ కత్తి తీసుకొని గుమ్మడికాయకి కాస్త కన్నం పెట్టమ్మా. నాకు కట్ చేయడం తెలీదు నాన్న. అరే ఏంటమ్మా నువ్వు, పనస పండు నువ్వు ఒకదానివే కోసేస్తావు, గుమ్మడికాయను కోయడం తెలియదు అంటున్నావు. ఇవన్నీ ఎప్పుడు మీరే కట్ చేస్తారు, మీరే చేయండి నాన్న. ఇన్ని రోజులుగా నేనే చేశాను, కానీ మనకేం కలిసి రాలేదమ్మా. నా అదృష్టం బాగాలేదమ్మా, నీ అదృష్టం ఎలాగుంటుందో చూద్దాం. కాస్త కొయ్యమ్మా. ఇదిగోమ్మా, అరుణ్ బాబుకి అంతా మంచి జరగాలని ఈ డబ్బులు కుంకుమాన్ని గుమ్మడికాయ లోపల వేసేయమ్మా. నీ చేతులతో తీసేవమ్మా. ఇద్దరు దగ్గరగా నిల్చోడు బాబు. ఇక బయలుదేరండి బాబు. ఏంటిలా కుళ్ళిపోయింది? ఏమైంది నాన్న? ఎన్నో ఏళ్లుగా అమావాస్య రోజున దిష్టి తీస్తున్నానమ్మా. అయితే ఈ రోజు జరిగినట్టు ఎప్పుడూ జరగలేదమ్మా. ఏం నాన్న, గుమ్మడికాయ సరిగ్గా పగలలేదా? పగలకపోయినా పర్వాలేదమ్మా, కానీ కాయంతో కుళ్ళిపోయిందమ్మా. ఏం జరుగుతుందో నాకు భయంగా ఉందమ్మా. ఆ సర్వేశ్వరుడే ఎవరికి ఏమి జరగకుండా కాపాడాలమ్మా. ఈ కుటుంబాన్ని అంతం చేయాలని కంకణం కట్టుకున్న నాతోనే ఇవన్నీ చెయ్యాలని చెప్పావు కదా, ఇలాగే జరుగుతూ ఉంటాయి. పోయిన అమావాస్య రోజు ఆ అరుణ్ అదృష్టవశాత్తు తప్పించుకున్నాడు. ఈ అమావాస్య రోజు నా మొదటి బలి ఇస్తాను. స్వామి, ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో తెలియట్లేదు, మీరే దీనికి దారి చూపించాలి. నువ్వేమి దిగులు పడకు. దేవి ప్రవర్తన బట్టో నువ్వు చెప్పిన దాన్ని బట్టో నేను ఒక నిర్ణయానికి రాలేను. జానకి ఆత్మను పూజలో కూర్చోబెట్టి ఆత్మ తాలూకా పరిస్థితి ఏంటో తెలుసుకున్నది తంబురాన్. తంబురాన్ అడిగి తెలుసుకుంటేనే జానకి ఆత్మ గురించి నేను ఒక నిర్ణయానికి రాగలను. నేనున్న పరిస్థితుల వల్ల తంబురాన్ను కాంటాక్ట్ చేయలేకపోయాను. నేను తంబురాన్తో మాట్లాడిన తర్వాత ఏం చేయాలో మనం ఆలోచిద్దాం. అప్పుడు నీకు ఏం చేయాలో నేను చెప్తాను.
స్వామి, ఇక్కడ పూజ చేసి వెళ్ళిన తంబురాన్తో మాట్లాడడం కుదరలేదు అంటున్నారు. మీరెప్పుడు అతనితో మాట్లాడతారు? దీనికి ఎప్పుడు ఒక దారి చూపిస్తారు? నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను స్వామి. జానకి ఆత్మ ప్రవర్తన చూస్తుంటే గంగని ఏమైనా చేస్తుందేమో అని చాలా భయంగా ఉంది స్వామి. మీరే త్వరలో ఏదో ఒక దారి చూపించాలి. ఇదే నాకు కావాల్సిందే. గంగ కాపదొస్తుందంటే అల్లుడు భయపడతాడని అనుకున్నాను. నేను అనుకున్నట్టే తను భయపడుతున్నాడు. ఇప్పుడు నేను గంగని హత్య చేస్తే ఆ నింద జానకి ఆత్మ మీద పడుతుంది. సూపర్! నా ప్లాన్ ఎంత బాగా వర్కౌట్ అయింది. ఆ ఆనందంలో ఏం చెయ్యాలో తెలియడం లేదే. అమ్మయ్యా! సరే, ఉంటాను స్వామి. నీకు జోడీ కట్టే కదా పాడుతూ వచ్చాను దేవి, ఎందుకు కొట్టావు? ఈ జానకి జోడి నువ్వారా? జానకి నువ్వు? అవునరా. తెలియకుండా పాడేశాను, సారీ. మొహం చూడు. అబ్బా, దేవి అన్నా కొడుతోంది, జానకి అన్నా కొడుతోంది. శబదాన్ని నెరవేర్చి మీరు గర్వపడేలా చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక మీదట మీకు ఇదే సంతోషం ఉంటుంది. మీ కన్నులకు విందు కలిగేలా నేను నాగవేటని సాగిస్తాను. ఈరోజు అమావాస్య. ఈరోజు మొదటి బలి జరుగుతుంది.
గంగా, ఏంటి గంగా, నిద్రపోలేదా? ఏంటో తెలీదండి, నాకు కొద్దిగా భయంగా ఉంది. ఎందుకు భయపడుతున్నావు? నేనున్నాను కదా. నిన్ను బయటికి రప్పించాలని రా నేను అలా చేసింది. నేనెందుకు భయపడతా? ఏం ఆలోచిస్తున్నావు? నీకు భయం అనిపించినప్పుడు నన్ను పిలవచ్చు కదా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని మిమ్మల్ని పిలవలేదండి. ఇందులో ఇబ్బంది ఏముంది? రూమ్ లో పడుకోవడానికి బదులుగా అవుట్ హౌస్ లో పడుకునేవాడిని. అవుట్ హౌస్ లో పడుకుంటారా? నువ్వు భయపడుతున్నప్పుడు నీ పక్కన నేను ఉంటేనే కదా నువ్వు ధైర్యంగా ఉండగలవు. నేను నీకు తోడుగా ఉంటాను. రా, వచ్చి పడుకో. పద వెళ్దాం. పడుకో. గంగా, ఏమైంది? నిద్రపో గంగా. ఏంటి? అది ఉండండి, మీకు మంచినీళ్ళు తీసుకొస్తాను. ఈ అవకాశం కోసం ఇలా ఎదురు చూస్తున్నాను. సరిగ్గా దొరికావు. ఈ రోజు నిన్ను చంపేస్తాను రా. నిన్ను చంపి మీ నాన్నకి పుత్రసుఖం కలిగేలా చేస్తాను. గంగా, 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 ఇదెందుకు ఇప్పుడు వచ్చింది? గంగా, ఇంకా 5 నిమిషాలే ఉంది. ఐదు నిమిషాల్లో దీన్ని పంపించొస్తాను. ఎప్పుడు రావాలో ఏంటో కూడా తెలీదా? అర్ధరాత్రి వచ్చి నన్ను పేరు పెట్టి పిలుస్తున్నా. ఎవరైనా చూస్తే నా పరిస్థితి ఏంటి? మంచి పనులైతే పగలు చేయొచ్చు, కానీ దొంగతనం రాత్రిపూటేగా చేయాలి. ఉదయం నుంచి 10 ఫోన్లు చేశాను, కానీ నువ్వు అటెండ్ చేయలేదు. అందుకే అందరూ నిద్రపోయే టైంలో వచ్చి సీసీటీవీ ఫుటేజ్ ఇచ్చి డబ్బు తీసుకువెళ్ళడానికి వచ్చాను. నీ దగ్గర డబ్బు తీసుకోవడానికి ఇది తప్ప వేరే మార్గం తెలియలేదు. ఈ టైంలో డబ్బు తీసుకురావడం కుదరదు. వెళ్ళు, నేను రెడీ చేసి ఫోన్ చేస్తాను. నేను ఫోన్ చేస్తేనే నువ్వు అటెండ్ చేయడం లేదు. నువ్వు నాకు ఎప్పుడు ఫోన్ చేస్తావు? నువ్వు డబ్బు రెడీ చేసేంత వరకు నేను వెయిట్ చేయలేను. ఇప్పుడే నువ్వు నాకు డబ్బు ఇచ్చి తీరాలి. నేనున్న పొజిషన్ తెలుసుకోకుండా మాట్లాడుతున్నా. నువ్వున్న పొజిషన్ నాకు అర్థం అవుతోంది. మీ భర్తతో సంతోషంగా ఉన్న టైంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేశాననేగా ఫీల్ అవుతున్నారు. ఎందుకే నన్ను ఇలా హింసిస్తున్నావు? నేను ఒక ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను. ముందుకి నుంచి వెళ్ళు. ఈ రోజు రేపు అంటూ నువ్వు విషయాన్ని లాగుతూనే ఉన్నావు. నీ దగ్గర నుంచి డబ్బు తీసుకోకుండా నేనెక్కడి నుంచి వెళ్ళను. నేను చెప్పేది అర్థం కావట్లేదా?
మాటలతో టైం వేస్ట్ చేయకుండా ముందుకి నుంచి వెళ్ళు. చెయ్యదురా. నేను ఇక్కడి నుంచి వెళ్ళాలంటే నా చేతిలో ముందు డబ్బు పడాలి. లేకపోతే నీ గురించి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పి నీ పరువు తీస్తాను. ఏం చేయమంటావు? అయ్యో, ఇప్పుడు నేను డబ్బు తీయడం కుదరదు. రేపు నీకు డబ్బు తప్పకుండా ఇస్తాను. ఇప్పుడు బయలుదేరు. ఇక నీ మాయ మాటలు నేను నమ్మడానికి సిద్ధంగా లేను. నాకు డబ్బు ఇస్తానని చెప్పి మోసం చేసినందుకు నువ్వు చేసిన తప్పు అందరి ముందు బయట పెడితే కానీ నాకు తృప్తిగా ఉండదు. రా. చెయ్యగలివే. ఏంటి కోపంగా చూస్తే భయపడిపోతానా? నీ బెదిరింపులకి నేను భయపడను. ఈ రోజు నీ పరువు తీసుకొని నేను ఇక్కడి నుంచి వెళ్ళను. రావే.